హాయ్, నా పేరు అలో. మా గ్రామంలో అందరికన్నా చెడ్డ పిల్లవాడిని నేనే. కోపం వస్తే ఆపుకోలేను. నా తల్లిదండ్రులను చంపాలని 2 సార్లు ప్రయత్నించాను. చిన్న చిన్న విషయాలకే కోపంతో నా తోడబుట్టిన వాళ్లను తీవ్రంగా హింసించాను. నా కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవాడు. మా నాన్న ఒక క్రిస్టియన్. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన మారిపోయాడు, తాగుబోతయ్యాడు, ఉద్యోగం పోయింది. మా అమ్మ శాలువాలు కుట్టి వాటిని అమ్మి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేది. నాకు 15 సంవత్సరాల వయసులోనే నా జీవితంలో అత్యంత విషాదం జరిగింది. మా అమ్మ చనిపోయింది. అమ్మ మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. దేవుని మీద విపరీతంగా ఆగ్రహం కలిగింది. నా తోడబుట్టిన వాళ్లకు దూరమయ్యాను. మేమందరం వేరువేరు ఇళ్లలో పెరిగాం. తినటానికి సరిగ్గా తిండి లేకపోవటం నాకు బాగా గుర్తుంది. ఉద్యోగం కోసం వేరే పట్టణానికి వెళ్లాను. కొన్ని నెలల పాటు ఏవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. అదే సమయంలో తాగుడు, సిగరెట్లు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం అలవాటైంది. నా చెడు అలవాట్లకు కావలసిన డబ్బు కోసం ప్రజల ఇళ్లలో దొంగతనాలు చేసేవాణ్ణి. నా అవసరాలు నన్ను దొంగను చేశాయి. విపరీతమైన ఆవేశం, కోపం నన్ను ఒక విద్రోహకర వ్యక్తిగా తయారు చేసి మయన్మార్ అడవుల్లో అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశాయి. పట్టణం నుంచి పారిపోయి దట్టమైన అడవిలో 2 రోజులు పూర్తిగా గడిపాను. ప్రత్యేక శక్తులు కలిగేలా చేయమంటూ లూసిఫర్ ను ప్రార్థించాను. ఎప్పటికీ పట్టుబడకుండా ఉండేందుకు శక్తినివ్వమని కోరుకున్నాను. చివరికి నా గ్రామానికి చేరుకున్నాను. దొంగతనాలు చేయటం మొదలుపెట్టాను. విపరీతంగా డబ్బులు సంపాదించాను. ఒక్కసారి కూడా పట్టుపడలేదు. నా స్నేహితులలో కొందరు మంచివాళ్లు కూడా ఉన్నారు. క్రైస్తవ యువజన శిబిరానికి వెళ్లాల్సిందిగా వారు నన్ను బలవంత పెట్టారు. కానీ నేను ఏవో కుంటి సాకులు చెప్పి అక్కడికి పోకుండా తప్పించుకున్నాను. కానీ శిబిరం చివరి రోజున దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. కానీ అక్కడికి వెళ్లాలంటే నా హృదయంలో లోపల నాకెంతో భయంగా ఉంది. అక్కడున్న వాళ్ళంతా చాలా మంచివాళ్లు. వారి మధ్యన నేను ఉండటం సరైంది కాదనిపించింది. వెళ్లిపోదామని వెనక్కి తిరిగాను. అప్పుడు ఒక మధురమైన పాట వినిపించింది. ఆ పాటలోని పదాలు కేవలం నన్ను ఉద్దేశించి ఎవరో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు వృధా అయ్యాయి. నీవెంత తెలివి తక్కువగా ప్రవర్తించావు. తిరిగి చూడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. వృధా అయిన జీవితం నుంచి బయటకు రమ్మని ఆ ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ మాటలు విన్న తరువాత అక్కడే ఉండిపోయాను. అప్పటి వరకు నేను నా జీవితం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అర్థం లేని, పనికి మారిన, నిరాశామయమైన జీవితం గడుపుతున్నానని నేను అప్పుడు తెలుసుకున్నాను. తండ్రి నుంచి విడిపోయిన ఒక కుమారుడి కథ పాస్టర్ చెబుతున్నాడు. తండ్రి ఆస్తిలో తన వంతు వాటాను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసిన కుమారుడు విలాసవంతమైన జీవితం గడిపాడు. చివరకు డబ్బు అయిపోయి నా అనుకున్న వారందరూ దూరమై నిరాశతో కుంగిపోయాడు. తినటానికి తిండి కూడా దొరక్క పస్తులతో బాధపడ్డాడు. నా జీవితం కూడా సరిగ్గా అటువంటిదే. కానీ చెడు అలవాట్లతో కుంగిపోయి ఇంటికి వచ్చిన ఆ కుమారుణ్ణి తండ్రి ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. యేసు ప్రభువు నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకు దూరంగా పారిపోతున్నాను. అప్పుడు ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని యేసు ప్రభువుకు అర్పించుకుంటానని. నా జీవితాన్ని ఆయనే మారుస్తాడు. నా జీవితానికి వేరే ఉద్దేశం ఉందని గుర్తించాను. యేసు ప్రభువులో కనుగొన్న స్నేహంలో కాలం గడపసాగాను. నా పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను. చెడిపోయిన నా జీవితాన్ని ప్రభువు బాగుపరిచాడు. మానవుల జీవితాలను ప్రభువు ఎలా మార్చగలడు అన్నదానికి నేనొక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాను. ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన తప్పులన్నింటినీ తీసుకుని నన్ను క్షమించి తన కుమారునిగా నన్ను యేసు ప్రభువు స్వీకరించినప్పుడు మీ విషయంలో కూడా ఆయన అలాగే చేయగలడు, చేస్తాడు.